హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఈ ఎంసీక్యూ క్వెషన్స్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అనేవి మీకు తెలియాల్సి ఉంటది. ఇన్ కేస్ కొత్త క్వెషన్స్ అడిగినా గానీ ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కంపల్సరీగా ప్రతి బిట్టు కూడా నేను క్వెషను ఆన్సర్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి నీట్‌గా నోట్ చేసుకోండి. ఓకేనా? సో దట్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్స్ అది ఉన్నప్పుడు ఒకసారి ఓవర్‌లుక్‌గా చూసారనుకోండి ఏంటి ఏ కాన్సెప్ట్ ఎలా చేస్తున్నాం అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు బాగా గుర్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సరే మరి మన ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం చెప్పాలి అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ గురించి చెప్పాలి. ప్రిన్సిపల్ డయాగోనల్ గురించి చెప్పాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్సా కాదని చూసుకోవాలి. అసలు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్‌లో ఇలా ఉండేవి రోసు, ఇలా ఉండేవి కాలమ్స్. ఓకే. నంబర్ ఆఫ్ రోసు, నంబర్ ఆఫ్ కాలమ్స్ సమానంగా ఉంటే ఆ మ్యాట్రిక్స్‌ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో, ఇక్కడ చూస్తే 3 రోస్ 1, 2, 3 అండ్ కాలమ్స్ 1, 2, 3 మొత్తం 3 రోస్, 3 కాలమ్స్ అంటే రోసు, కాలమ్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. సో, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి కంపల్సరీగా ప్రిన్సిపల్ డయాగోనల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ అనేది ఉంటుంది. ఏంటా ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇదే. ఓకే. ఇప్పుడు ట్రేస్ అంటే ఏంటంటే, ఆ ప్రిన్సిపల్ డయాగోనల్‌లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అన్నమాట. అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అన్న టీఆర్ ఆఫ్ ఏ అన్న ఒకటే. దీని యొక్క షార్ట్‌కట్ నోటేషన్ మాట. ఏం చేయాలండి? ఈ మూడిటిని యాడ్ చేయాలి. సో, యాడ్ చేస్తే 1 ఈస్ ద ఆన్సర్. ఇక సెకండ్ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంటు. కన్‌స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్‌ది 3/2 మ్యాట్రిక్స్ అనంగానే మనకి 3 రోస్, 2 కాలమ్స్‌తో మ్యాట్రిక్స్ ఫార్మ్ అవ్వాలి. జనరల్‌గా మనము మ్యాట్రిక్స్‌ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే ఎలిమెంట్స్‌ని ఈ విధంగా. అంటే A11 అంటే అర్థం ఏంటి అంటే ఇది రో నంబర్‌ని రిప్రజెంట్ చేస్తది. ఇది కాలమ్ నంబర్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకే. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం A11 అంటే. మరి A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. అలాగే A21 అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. ఫస్ట్‌దేమో రో నంబరు, తర్వాతదేమో కాలమ్ నంబర్. ఓకే. దాన్ని బట్టి చూసుకోండి. సరే ఇంకేముందండి మనకి ఏఐజే ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. అంటే ఏఐజే ఈక్వల్ టు 1/2 ఇంటూ మోడ్ ఐ మైనస్ 3జే అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏ11 కావాలి. అంటే ఐ ప్లేస్‌లోని, జే ప్లేస్‌లోని 1 పెట్టండి. అంటే 1/2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1. సో, 1/2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1 అంటే 3. 1 మైనస్ 3 అంటే ఎంత అవుతుందండి? 1/2 ఇంటూ -2. మాడ్యులస్ లోపల మైనస్ వాల్యూ వచ్చినా గానీ దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అంటే 1/2 ఇంటూ ఇది పాజిటివ్ 2 అయిపోద్ది. 2, 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తది. ఇది దేని ఆన్సరు? ఏ11 అన్నమాట. సో, అందుకని ఏ11 ప్లేస్‌లో 1 వచ్చింది. అలాగే ఏ12 ఫైండ్ ఔట్ చేయాలంటే ఐ ప్లేస్‌లో ఎంత పెట్టాలండి? ఐ ప్లేస్‌లోనేమో 1 పెట్టాలి. జే ప్లేస్‌లో ఎంత పెట్టాలి? 2 పెట్టాలి ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతది? చూడండి 1/2 ఇంటూ ఐ అంటే 1 మైనస్ 3 ఇంటూ జే అంటే 2. సో, 1 మైనస్ 3 ఇంటూ 2 అంటే 6 కదా! 1 మైనస్ 6 అంటే ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడం కోసం ప్రతి స్టెప్ వేసాను. ఓకేనండి. సో, 1 - 6 అంటే -5 మాడ్యులస్ సింబల్ ఉంది కాబట్టి మోడ్ -5 అంటే +5 5 ఇంటూ 1/2 అంటే 5/2 సో, థిస్ ఈజ్ 5/2 అలాగే మీరు ఏ21, ఏ22, ఏ31, ఏ32 ఫైండ్ ఔట్ చేస్తే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనండి. సో, టోటల్‌గా మనకి మరి మ్యాట్రిక్స్ ఏమవుతున్నట్టు ఫైనల్‌గా మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏ11 అంటే 1, ఏ12 అంటే 5/2, ఏ21 అంటే 1/2, ఏ22 అంటే 2, ఏ31 అంటే 0, 3/2. సో, విచ్ ఈస్ అవర్ మ్యాట్రిక్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఫైండ్ ఎక్స్, వై, జెడ్ అండ్ ఏ ఇఫ్ అని చెప్పి మనకి ఇటు సైడ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇటు సైడ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2 3/3 మ్యాట్రిక్స్ అంటే ఆర్డర్ అన్నమాట. 3/3 అంటే 3 కాలమ్స్, 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్. ఓకే. ఇప్పుడు ఇలా మనకి 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అన్నప్పుడు వాటి యొక్క ప్లేసెస్ కూడా మనం ఈక్వల్ చేసుకోవచ్చండి. అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్లేసెస్ కూడా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఈ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ రోలో, ఫస్ట్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఈ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ రోలో, ఫస్ట్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్‌కి ఈక్వల్ చేసుకోవచ్చు. సో, x-1 ఈక్వల్ టు 1 - x. -x ఇంటి పక్కన తీసుకొస్తే +x. x+x అంటే 2x ఈక్వల్ టు -1 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 1 + 1 2. సో, x ఈక్వల్ టు 2 డివైడ్ చేస్తది కాబట్టి 2/2 అంటే 1 నెక్స్ట్.
జెడ్ దీన్ని దేనికి ఈక్వల్ చేయొచ్చండి 2. ఇంక మనం సింప్లిఫై చేయడానికి ఏమి లేదు. డైరెక్ట్ వాల్యూ కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇంక దేన్ని చూసుకోవాలి? y - 5 -5 సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి. సో, y - 5 ఈక్వల్ టు -y -1 ఇటు పక్క తీసుకొచ్చేసి -5ని అటు పక్క తీసుకెళ్ళిపోండి. సో, y ప్లస్ ఇది మైనస్ ఇటు సైడ్‌కొస్తే ప్లస్ అవుద్ది కదా! y ప్లస్ y అంటే 2y దట్ ఈక్వల్ టు -5 అటు సైడ్‌కెళ్ళిపోతే +5. సో, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి 2 ఇంటూ చేస్తుంది అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 5/2. అలాగే ఇక లాస్ట్ 1 + a ఈజ్ ఈక్వల్ టు 1. సో, 1 ఎడపక్క పంపించేయండి -1. సో, దాని ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు అండ్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది? 2x + a ఈజ్ ఈక్వల్ టు b అని. దీని నుండి x వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ x అనేది నార్మల్ నంబర్ కాదండి. మనకు మళ్ళీ మ్యాట్రిక్సే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఏ, బి అనేవి మ్యాట్రిక్స్ కాబట్టి x కూడా ఒక మ్యాట్రిక్సే వస్తది. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏని ఎడపక్క పంపించేయండి. ప్లస్ ఏ అప్పుడు ఏమవుతుందండి 2x = b - a. మన దగ్గర b ఉంది, a ఉంది కాబట్టి ఆ రెండిటిని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. అంటే బి మ్యాట్రిక్స్ రాసాను మైనస్ ఏ మ్యాట్రిక్స్. మైనస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ 2 మ్యాట్రిక్స్ సేమ్ ఆర్డర్‌లో ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సేమ్ ఆర్డర్‌లో ఉన్నాయి 2/2 మ్యాట్రిక్సే. ఇప్పుడు వాటి యొక్క సేమ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్‌ని సబ్ట్రాక్ట్ చేసేయడమే. 3 - 1 8 - 2 7 - 3 2 - 4. సో, 3 - 1 అంటే 2 8 - 2 అంటే 6 ఈ వాల్యూస్ ఇక్కడ వేసేసాము. ఇక్కడ చూడండి 2x = మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. సో, ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది కాబట్టి అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తది. అంటే x = 1/2 ఇంటూ దిస్ మ్యాట్రిక్స్. ఇక్కడ మ్యాట్రిక్స్‌ని ఎప్పుడైనా సరే మనం ఒక నంబర్‌తో ఇంటూ చేస్తున్నప్పుడు ఆ మ్యాట్రిక్స్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని కూడా ఇంటూ చేయాలి. అంటే 1/2 ఇంటూ 2 ఏమవుతదండి? 1/2 ఇంటూ 2 అంటే 2, 2 క్యాన్సిల్ అయిపోయి 1 టైమ్. అంటే 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోయినా ఇక్కడ అంత వస్తది. సో, 1 టైమ్, 3 టైమ్స్, 2 టైమ్స్ ఇది 1 టైమ్ మైనస్ ఉంది కాబట్టి -1. సో, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండి. ఏ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. A² 0 అనుకుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకు అన్ని మ్యాట్రిక్స్ అయినప్పుడు ఇది కూడా మ్యాట్రిక్సే అవుతది. అంటే దట్ ఈస్ నాట్ 0 బట్ దట్ ఈస్ 0 మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే. 0 మ్యాట్రిక్స్ అంటే ఏంటనేది మనం ఇక్కడ వేసుకుందాము. సరే ఇక క్వెషన్ ఏంటంటే k వాల్యూ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ ఇచ్చారు కదండీ! A² ఎంతో చూద్దాం. A² అంటే a ఇంటూ a అని అర్థం. a ఇదిగో a ఇంటూ a. సో, మనం 2 మ్యాట్రిక్స్‌ని మల్టిప్లై చేసినప్పుడు రోస్ ఇంటూ కాలమ్స్ ఇలా బ్రాకెట్ కాదు యారోస్ పెట్టుకోండి. ఫస్ట్ 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ -1. ఇంకో 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ -1 ఇది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ k ఇది ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. అందుకని చూడండి ఫస్ట్ రో, సెకండ్ కాలమ్. ఇంగో ఫస్ట్ రో, సెకండ్ కాలమ్‌లో ఉండేటువంటి ఎలిమెంట్ అన్నమాట. ఆ విధంగా. సో, ఆ విధంగా ఇక్కడ చేస్తే -1 ఇంటూ 2 -2 ఐ మీన్ ఇక్కడ రాసాను మళ్ళీ మీకు వేసాను అర్థం అవ్వడం కోసం. ప్లస్ k ఇంటూ -1 అలాగే -1 ఇంటూ 4 k ఇంటూ k. సో, 2 ఇంటూ 2 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 1 4. సో, 4 - 4 అలాగే వీటిని సింప్లిఫై చేసి ఇక్కడ వేసానండి. 4 - 4 అంటే 0 ఇంక మిగతాయన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు అలా ఉంచండి. సరే ఇది దేని వాల్యూ ఏంటి మనకి A² వాల్యూ. మరి A² వాల్యూ దేనికి సమానం అవుతుందన్నాడు? 0 మ్యాట్రిక్స్‌కి. అంటే 0 మ్యాట్రిక్స్ అంటే ఇదన్నమాట. సరే మరి 0 మ్యాట్రిక్స్ అంటే పర్టిక్యులర్‌గా నువ్వు ఇదే ఆర్డర్‌లో ఎందుకు తీసుకున్నావు? 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు కదా! అంటే 3 రోస్, 3 కాలమ్స్ ఉండేది తీసుకోవచ్చు కదా! అంటే ఇక్కడ మనకి మ్యాట్రిసెస్ ఏ మ్యాట్రిక్స్ అనేది ఆర్డర్ 2/2 కాబట్టి 0 మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ 2/2 తీసుకుంటాం. అప్పుడే మనకి ఆన్సర్ వస్తాయి. లేదంటే ఆన్సర్ రాదు కదా మరి. సరే 2 మ్యాట్రిక్స్ ఈక్వల్‌గా అవుతున్నాయి. ఇందాక మనం చేసినట్టే వాటి యొక్క రెస్పెక్టివ్ ప్లేసెస్‌ని ఈక్వల్ చేసుకోవచ్చు. దీన్ని ఈక్వల్ చేద్దామండి ఏమవుతుంది 8 + 4k = 0 4k = -8 k -8/4 దట్ ఈక్వల్ టు -2 అంటే k ఎంత వచ్చింది -2 కంగారులో ఇది ఆన్సర్ వచ్చింది కదా అని పెట్టేయొద్దు. ఒకసారి రిమైనింగ్ కూడా చూడండి. ఇక్కడ కూడా -2 -k దేనికి ఈక్వల్ చేయాలండి ఇది ఇటు సైడ్‌కి. సో, దట్ ఈక్వల్ టు 0 kని అటుపక్క పంపించేస్తే k -2 ఓకే. ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి -4 + k² = 0. సో,
-4 నడిచే ట్రాన్స్‌పోజ్ చేస్తే k² = 4. k +or-√4. స్క్వేర్ నడిచే ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. దాని ముందు +or- కంపల్సరీ పెట్టండి. సో, k +or-√4 అంటే 2. అంటే k +2 ఆర్ k -2. ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి 2 కూడా ఇస్తాడు. అందుకని మీకు దీంతో ఆన్సర్ పెట్టొద్దని చెప్పింది. ఇన్ కేస్ మనకి ఇది ఒకటే ఇస్తే హ్యాపీనే, డైరెక్ట్‌గా అదే పెట్టుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం కాదు, ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగోనల్ గురించి మనం చెప్పుకున్నాం కదా! ఆ ప్రిన్సిపల్ డయాగోనల్‌లోని ఎలిమెంట్స్ అన్నీ సమానంగా ఉంటాయి. అండ్ ఆ ప్రిన్సిపల్ డయాగోనల్‌లో ఎలిమెంట్స్ కాకుండా మిగిలినన్ని జీరోస్ ఉంటాయి. దాన్నే మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటాం. సరే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే a⁴ వాల్యూ ఎంతని అడిగారండి. a⁴ అంటే అర్థం ఏంటండి జనరల్‌గా a⁴ అంటే a² అని రాసుకోవచ్చు. లేదంటే a అని. అంటే మనం మ్యాట్రిక్స్‌ని ఇన్ని టైమ్స్ మల్టిప్లై చేసి వచ్చేటువంటి ఆన్సర్ ఎంతో చెప్పాలి. కానీ ఆ ప్రాసెస్‌గా మనం చేయకూడదు. ఎందుకంటే మీకు జనరల్‌గా ఆలోచించండి, ఈ ప్రాసెస్‌లో చేస్తే అవ్వుద్దా అసల? చాలా పెద్దదొస్తది. ఈ ఒక్క బిట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తది. అందుకని అందులో చిన్న ట్రిక్ ఏంటంటే ఫస్టు ఇక్కడ చూడండి, నేను ఈ 3ని 3/1 అని రాస్తున్నాను. 0నేమో 3/0 అని రాస్తున్నాను. అలాగే అన్నిటిని కూడా. ఇప్పుడు మ్యాట్రిక్స్ మొత్తంలోని కూడా అంటే అన్ని ఎలిమెంట్స్‌కి కామన్‌గా 3 ఉంది. అవునా కదా? మ్యాట్రిక్స్ నుండి మనం ఒక ఎలిమెంట్ కామన్ తీసేటప్పుడు మైండ్‌లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మ్యాట్రిక్స్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి కూడా ఆ ఎలిమెంట్ ఉండాలి. కామన్ తీసేటువంటి నంబర్. ఇక్కడ ప్రతి దానికి 3 ఉంది కాబట్టి 3 కామన్ తీసామండి. ఇంకా లోపల ఏముంటాయి 1, 1, 1 మిగతాన్ని జీరోస్. సో, హియర్ దిస్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఓన్లీ ప్రిన్సిపల్ డయాగోనల్‌లో అన్నీ 1లే ఉంటే, అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్‌లో ఉన్న ప్రిన్సిపల్ డయాగోనల్‌లో అన్నీ 1 ఉంటే దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాము. దాన్ని మనం క్యాపిటల్ ఐతో డెనోట్ చేసుకుంటాం. సో, టోటల్‌గా మనకి A = 3i. ఇప్పుడు a⁴ అడిగాడు కదండీ! అంటే పవర్ 4 రైట్ చేయండి బోత్ సైడ్స్ కూడా. అంటే 3i⁴. నెక్స్ట్ ఈ పవర్ 4 అనేది 3కి వస్తది, iకి వస్తది. అంటే 3/4 i/4. i/n మళ్ళీ అయ్యే వస్తది. అంటే మీకు ఇంకా ఇది గుర్తుపెట్టుకోవాలంటే 1ని మీరు ఎన్ని సార్లు 1 క్యూబ్ చేసినా, స్క్వేర్ చేసినా, 100 టైమ్స్ ఇంటూ చేసినా కానీ ఆన్సర్ ఎంత వస్తది? 1 వస్తది. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్‌ని మనం ఎన్ని సార్లు ఇంటూ చేసినా కానీ మళ్ళీ అదే వస్తది. ఓకేనా అండి? సరే అండి. i/4 ప్లేస్‌లో i రాసేసుకోవచ్చు. మరి 3/4 అంటే ఎంతండి? చాలా మంది 3/4 అంటే 3/4 అనుకుంటారండి. అలా కాదండి. 3/4 అంటే 3/3/3/3 అని. అంటే పైన ఎంతుందో అన్ని టైమ్స్ 3 ఇట్‌సెల్ఫ్ మల్టిప్లై అవ్వాలి. ఓకేనా? సరే. అంటే 81i ఇలా ఉంటే ఇలా పెట్టండి ఆప్షన్‌లో. లేదంటే ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు. 81 ఇంటూ i అంటే మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏం రాసుకోవచ్చు? 1 0 0 0 1 0 0 0 1. సో, దీన్ని మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ 81 0 0 0 81 0 0 0 81. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ బిట్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈజ్ స్క్యూ సిమెట్రిక్ అన్నారు. యాక్చువల్లీ బై ద డెఫినిషన్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్‌ని మనం స్క్యూ సిమెట్రిక్ అని పిలవాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -A ట్రాన్స్‌పోజ్ ఆర్ దీన్ని ఇలా కూడా రాస్తారు. ఏ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు -A. రెండు ఒకటే. బట్ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. యాక్చువల్ కండిషన్ అయితే ఇది. కానీ మీరు పర్టిక్యులర్‌గా ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగినప్పుడు అంటే ప్రిన్సిపల్ డయాగోనల్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ అడిగినప్పుడు మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఆర్ 0. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్‌లో కంపల్సరీగా ప్రిన్సిపల్ డయాగోనల్స్ అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోస్ ఉంటాయి. ఎందుకుంటాయంటే అలా జీరోస్ ఉంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తది ఆ మ్యాట్రిక్స్ అనేది. సో, అందుకోసం. అందుకని చూడండి 2 జీరోస్ అంటే కంపల్సరీగా x కూడా ఎంత అవ్వాలండి? 0 అవ్వాలి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ x ఈక్వల్ టు ఎంత అన్నారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్‌ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్‌పోజ్ అవ్వాలి. ఓకే. సరే, ఇక్కడ ఏ ట్రాన్స్‌పోజ్ అంటే ఏంటంటే, ఏలో ఉన్న కాలమ్స్‌ని రోస్‌గా మార్చేసి ఒక కొత్త మ్యాట్రిక్స్ ఫార్మ్ చేసామనుకోండి. దట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ ట్రాన్స్‌పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో చూడండి ఏమున్నాయి? -1 2 3 దీన్ని రోగా మార్చేయండి. అంటే -1 2 3. సెకండ్ కాలమ్‌లో చూడండి ఏమున్నాయి? 2 5 x దీన్ని రోగా మార్చండి. 2 5 x. థర్డ్ కాలమ్‌లో 3 6 7 దీన్ని రోగా మార్చండి. 3 6 7. దిస్ ఈస్ ద ఏ ట్రాన్స్‌పోజ్. ఇప్పుడు ఈ 2 సమానం.
ఎందుకంటే సిమెట్రిక్ అన్నారు కాబట్టి. ఇప్పుడు చూడండి ఈక్వల్ చేసేసి ఎక్స్ ప్లేస్‌లో ఎంత ఉందో చూడండి 6. మరి ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కదా! అంటే ఇక్కడ కూడా కంపేర్ చేసుకోండి మళ్ళీ 6 వస్తది. ఓకే. సో, దట్స్ వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 9th చూసుకుంటే మైనర్స్ ఆఫ్ -1 అండ్ 3 ఇన్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓకే. అంటే ఇందులో -1 ఇది గదా! దీని యొక్క మైనర్ అడిగారు. దీని యొక్క మైనర్ అడిగితే మీరు ఏం చేయాలంటే, ఈ -1 ఉన్న కాలము రో క్లోజ్ చేసేసి, ఇక రిమైనింగ్ ఏమున్నాయి చూడండి 0, 5, -3, 3 దీనికి డిటర్మినెంట్ కట్టేయండి. మైనర్ అడిగినప్పుడు. ఓకే. అంటే డెట్ ఎక్స్‌పాండ్ చేస్తే ఈ రెండిటిని ఫస్ట్ ఇంటూ చేయాలి. 0 × 3 మైనస్ ఈ రెండిటిని ఇంటూ చేయాలి. అంటే -5 × -3. సో, ఇది అలాగా 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × 3 15 ఈస్ ద మైనర్ ఆఫ్ -1. అలాగే మైనర్ ఆఫ్ 3 ఇక్కడ ఉంది. అంటే ఈ 3 ఉన్న కాలము, ఈ 3 ఉన్న రో క్లోజ్ చేసేస్తే ఇంక రిమైనింగ్ దీనికి డెట్ కట్టాలి. ఆ మ్యాట్రిక్స్ రిమైనింగ్ వచ్చిన మ్యాట్రిక్స్‌కి డెట్ కట్టాలి. అంటే 2 -1 0 -2 సేమ్ మళ్ళీ మీకు డెట్ కడితే -4 వస్తదండి. మైనర్ అడిగాడా, కోఫాక్టర్ అడిగాడా అనేది చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇంకొకటి ఉంది. అది కోఫాక్టర్ అడిగాడు. అది ఎలా చేయాలన్నా చూద్దాం. సో, క్వెషన్‌లో మైనర్ అడుగుతున్నారా? లేదంటే కోఫాక్టర్ అడుగుతున్నారా? అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే 2 చాలా దగ్గర వాల్యూస్. సరే నెక్స్ట్ బిట్‌లో మనకి కోఫాక్టర్ అడుగుతున్నారు. దేనికి దేనికి 2కి అండ్ -5కి. సో, 2 ఎక్కడుందో చూడండి ఫస్టు ఇది. అంటే ఈ 2 ఉన్న రోని, 2 ఉన్న కాలమ్‌ని క్లోజ్ చేసేసి మిగిలిన ఎలిమెంట్స్‌తో ఫార్మ్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డెట్ అంటే -1 5 -4 3 దీనికి డెట్ కట్టేసి సేమ్ మైనర్ లాగే కడతాము. కాకపోతే దీని ముందు ఈ వాల్యూ ఎయ్యాలండి. ఏది -1 హోల్ పవర్. పవర్‌లో ఏమొస్తదంటే ఇప్పుడు ఈ 2 ఎన్నో రోలో ఉంది, ఎన్నో కాలమ్‌లో ఉంది చూసుకోండి. సెకండ్ రో అంటే 2 ప్లస్ ఎన్నో కాలము? సెకండ్ కాలమ్ అంటే 2 + 2 అన్నమాట. అలాగే ఇప్పుడు -1 హోల్ పవర్ 2 + 2 అంటే 4 కదా! సో, -1 హోల్ పవర్ 4 అంటే మైనస్‌ని మనం ఈవెన్ నంబర్ టైమ్స్ రేజ్ చేసామనుకోండి. అంటే -1 పవర్‌లో ఈవెన్ నంబర్ ఉందనుకోండి. మనకి రిజల్ట్ +1 వస్తది. ఓకే. ఇంక ఇది +1 కాబట్టి తీసేసి దీన్ని డెట్ కట్టేయండి. 3 × -1 మైనస్ 5 × -4. సో, -3 -× -+20. సో, 20 - 3 అంటే 17 ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ 2. ఇదే విధంగా కోఫాక్టర్ ఆఫ్ -5. -5 ఎక్కడుందో చూసుకోండి. ఇది. సో, ఇది ఈ ఎలిమెంట్ ఉన్న కాలము, రోని క్లోజ్ చేసేయండి. ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. -1 5 1 -2. ఓకే. ఇప్పుడు మరి దీన్ని -1 పవర్‌లో ఏమొస్తది? ఇది ఎన్నో రోలో ఉంది? థర్డ్ రో అంటే 3 ప్లస్ ఎన్నో కాలమ్‌లో ఉంది? సెకండ్ కాలమ్ 3 + 2 అంటే -1 హోల్ పవర్ 5. పైన ఆడ్ నంబర్ వస్తే మాత్రం మనకి రిజల్ట్ మైనస్ వస్తది. ఓకే. చూసుకోండి. అండ్ దీన్ని ఒక డెట్ ఎక్స్‌పాండ్ చేసేయండి. -2 × -1 అంటే +2 -5 × 1. సో, -2 -5 దట్ ఈక్వల్ టు -3 దట్ ఈక్వల్ టు +3 యాస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ ఇది మనకి ఈ విధంగా మనము మ్యాట్రిసెస్‌లో అంటే అన్నీ చేసేయలేదు. కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేసామన్నమాట. ఓకే. అయితే మీరు ఈ బిట్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్ మీద మీకు ఫస్ట్ ఐడియా ఉండాలండి. ఏ చాప్టర్ అయినా గాని నాట్ ఓన్లీ మ్యాట్రిసెస్ మీరు ట్రిగ్నోమెట్రీ తీసుకున్నా, స్టాటిస్టిక్స్ తీసుకున్నా, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నా, ఏ చాప్టర్ తీసుకున్నా ఇంటర్మీడియేట్‌లోనే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటుంది. ఏ చాప్టర్ తీసుకున్నా మీకు బిట్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్‌లీ మీకు ఆ కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా బిట్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు అస్సలు గుర్తుండదు. ఫస్ట్‌లో భయమేస్తది కొత్త బిట్స్ చూసినప్పుడు. ఓకే. సో, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత వాటిని అప్లై చేసి బిట్స్‌ని సాల్వ్ చేయడం ఎక్కువ మోడల్స్ చేయండి. తక్కువ తక్కువ కొన్ని కొన్ని కాదు. ఎక్కువ మోడల్స్ చేస్తే మీకు బాగా వస్తది.